అత్తమ్మ నాటుకోడి కూర పులుసు చూపిస్తారా ఎట్లా వండాలో? చూపిస్తామ్మా, వాటికి పట్టే సామాన్లు చూపిస్తా. అవి అత్తమ్మ ఈ ఉల్లిగడ్డలు కట్ చేయాలా? ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, అవి కారం, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, పసుపు, బగారాకు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, సాజీరా, ధనియాలు వేయించుకొని పొడి చేసుకోవాలి. నూనె పోసుకోవాలి. ఫస్ట్ కొంచెం ఎక్కువ వేయాలా తక్కువ వేయాలా అత్తమ్మ? నూనె మంచిగానే పడుతుంది. అగో చూడు నూనె. సరే అంతే. స్పూన్లు అత్తమ్మ? 2-3 స్పూన్లు ఉంటుందా? 4 చెంచాల నూనె. 4 చెంచాలంటే 4 గుంట గరిటెల నూనె. 2 కిలోల నాటుకోడి. ఈ ఉల్లిపాయలు 4 సరిపోతాయి అత్తమ్మ? 2 కేజీల నాటుకోడి. అత్తమ్మ ఇక ఉల్లిగడ్డలు వేయండి. ఉల్లిగడ్డలు అయినాయి. తక్కువ వేయొచ్చా ఎక్కువ వేయొచ్చా అత్తమ్మ? వేయాలి. కడిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, 15 పచ్చిమిరపకాయలు. నాటుకోడి ఉడికేటప్పుడు సగం ఉడికిన తర్వాత పచ్చిమిరపకాయలు అట్లనే తొడివెలతో నుంచి నాట్లు పెట్టి వేస్తే అవి అన్నంలో తింటా అంటే మంచిగా ఉంటాయి. టేస్ట్ బాగా వస్తుంది. చాలా అత్తమ్మ 15 కాయలు పచ్చిమిరపకాయలు 2 కేజీలకు. మగ్గింది అత్తమ్మ? మగ్గలే. ఉల్లిపాయలు మగ్గినాక నెక్స్ట్ ఏం వేయాలి అత్తమ్మ? అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత పసుపు. ఇది గసగసాలు ఎప్పుడు వేసుకోవాలి అత్తమ్మ? గసగసాలు మన ఇంట్లో వేస్తే తినరమ్మా. గసగసాలు నాటుకోడి పులుసులో గసగసాలు వేస్తే మన ఇంట్లో తినరు. గసగసాలు కొబ్బరి మన ఇంట్లో నడవది. మనం వండుకునే తీరుగా మనం వండుకోవాలి. కలపమ్మా. మగ్గినాయి అత్తమ్మ? మగ్గాలి. ఎంత ఒక 5 నిమిషాలు సరిపోతుందా? మాట్లాడే 5 నిమిషాలు మగ్గినాక ఏం వేయాలి అత్తమ్మ? ఇంకా అల్లం పేస్ట్. ఓకే, ఎంత పడుతుంది అత్తమ్మ అల్లం పేస్ట్? అల్లం పేస్ట్ 3 స్పూన్లు అల్లం పేస్ట్. కేజీకి 2 స్పూన్లు అల్లం పేస్ట్. ఇది ఎమ్మటే 2 కేజీలు కాబట్టి 4 స్పూన్ల అల్లం పేస్ట్. ఇప్పుడే ఫ్రెష్ గా దంచుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. ఇవి తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత అత్తమ్మ? 2 స్పూన్లు. 4 స్పూన్లు. 4 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. పసుపు 2 స్పూన్లు పసుపు. కిలోకు స్పూన్ పసుపు. కొంచెం కారం వేయి. పోపుల కారం వేస్తే కొంచెం వేయి, కలర్ వస్తుంది. కొద్దిగా కలర్ మంచిగా వస్తుంది పోపుల కారం వేస్తే. చాలా అత్తమ్మ. కారం ఉప్పు ఎందుకు వేస్తారు అత్తమ్మ? రుచి కోసం వస్తుంది. ఉప్పు ఇప్పుడే కాదు వేసేది, తర్వాత. కాదమ్మా, ఈ తాలింపుల కారం ఎందుకు వేస్తారు అసలు? కలర్ కోసం వేస్తారు. కలర్ మంచిగా వస్తుంది, రుచి ఉంటది. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఇప్పుడే, మళ్ళీ తర్వాత మళ్ళీ వేయాలి. ఇది మగ్గినాక చికెన్ వేసుకోవాలి. వాసన వస్తుందా? మంచిగా సూపర్ వాసన వస్తుంది అత్తమ్మ. కొంచెం సేపు మూత పెట్టుకొని పక్క పెట్టుకోవాలి. సరే అత్తమ్మ. ఎంతసేపు అత్తమ్మ? అది వేగేదాకా మాట్లాడే. 5 నిమిషాలు వేగినాక చికెన్ వేసుకోవాలి అత్తమ్మ. గరం మసాలా దంచుకుందాం. మూత తీయి ఒకసారి. ఈ బగారాకేద్దాం. ఎన్ని ఆకులు అత్తమ్మ? బగారాకులు 3 ఆకులు. మగ్గిపోయింది అత్తమ్మ ఉల్లిగడ్డ. ఇప్పుడు చికెన్ అయ్యి నాటుకోడి చికెన్ ఎన్ని కేజీలు అత్తమ్మ? 2 కేజీలు.
ఫస్ట్ అడిగి పెట్టుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ అత్తమ్మ ఇగో ఇవన్నీ గరం మసాలా అంతా దంచి ఏంటివేంటి అత్తమ్మ అల్లకి ఏమేమి పడతాయి ఇప్పుడు? 6 ఇలాయచి, ఒక 15 లవంగాలు కలపాలి అత్తమ్మ. మూత పెట్టేసాను. ఇక మగ్గని ఇది మగ్గాలి. ఒక చెక్క 5, ఒక 4-5 ఇంతంత 2 అంచుల ముక్కలు, 4 చెక్క. నార్మల్ గా మనం బయట తెచ్చుకున్న మసాలా కాకుండా ఇట్లా ఫ్రెష్ గా చేసుకొని మనం బయట తెచ్చిన మసాలా నూరం వేసుకోం కూరలల్లా. ఇదే ఇది ఫ్రెష్ గా వేసుకొని దంచుకొని నూరుకుంటాం. సరే దంచాలి అత్తమ్మ. 1 స్పూను సాజీరా. ఇది ఎప్పుడు వేసుకోవాలి అత్తమ్మ? ఇదా కూర కొంచెం సేపు దింపుతాం అనగా వేసుకోవాలి. అప్పటి వరకు అది దంచి రెడీగా పెట్టుకోవాలి. అది మగ్గిపోతుంది అత్తమ్మ ఆ లోపల? అది మగ్గిపోతుంది. మగ్గిన తర్వాత ఉప్పు, కారం, సాజీరా. మెత్తగా దంచాలి అత్తమ్మ. కొంచెం మెత్తగా. ఇంత బాగుంటది తెలుసా నాటుకోడి రాగి సంకటి. అవునా అత్తమ్మ? అందుకోసం చేయండి చేయండి అన్న అత్తమ్మ. చేయాలి. చూడత్తమ్మ మెత్తగా అయింది. అయింది. అది పక్క పెట్టుకో. పక్క పెట్టుకొని కూర కలపక అడుగంటే తాంది కదా. ఇప్పుడు అడుగంటే టైంకు కారమే. కారం ఎంత? 2 kgs కి కూరకి ఎంత కారం వేయాలత్తమ్మ? 4 స్పూన్లు. కేజీకి 4 స్పూన్లు. 8 స్పూన్ల కారం, 4 స్పూన్ల ఉప్పు. తక్కువ పడితే తర్వాత వేసుకోవాలి. సరే అత్తమ్మ. ఈ కారమే 8 స్పూన్లు ఉంటది ఆ కారం. 8 లెక్క తెలవడం కోసం నేను దాంట్లో పోసి పెట్టిన. ఉప్పు కూడా వేసేయాలి అత్తమ్మ? ఉప్పు వేయాలి. మసాలా ఎప్పుడు వేసుకోవాలి? తర్వాత లాస్ట్ కలిపి మూత పెట్టి. అత్తమ్మ కళ్ళు మడుతున్నాయి అత్తమ్మ. పొగతానయ్యమ్మ. మడతాయి కానీ తినేటప్పుడు రుచి అత్తమ్మ. మీరే ఊరోళ్ళు ఇట్లా చేస్తే నీ సిటీ అవన్నీ ఎట్టు ఉండాలి అత్తమ్మ? ఉండాలి, నేర్చుకోవాలి. మరి నువ్వు కూడా నేర్చుకుంటేనే మంచిగా ఉంటది కదా. సరే అత్తమ్మ మూత పెట్టేసాలు. మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఉంచి తర్వాత నీళ్లు పోసుకోవాలి. సరే అత్తమ్మ. అత్తమ్మ మగ్గిందా చూద్దాం ఒకసారి. చూద్దాం. కలుపుకోవాలా? ఇట్లా అడుగు పట్టేటప్పుడు నీళ్లు పోయాలి. ఎన్ని వేసుకోవాలి అత్తమ్మ? ఆ లోటాతో 4 లోటాలు పోయి మంచిగా నాటుకోడు కదా, మంచిగా ఉడకాలి కదా. 4 లోటాలు పోయి 4 లోటాలు పోస్తే అయిపోయినట్టేనా అత్తమ్మ? అయిపోయినాయి. పోయి ఇగో 4 లోటల వాటర్. ఈ చెంబుతో 2 కేజీలకి 4 చెంబులు. ఉడకకపోతే మళ్ళీ కొన్ని పోసుకుందాం. ఉడుకుతుంది. ఉడకకపోతే కొన్ని ఉడికే అది పోసేసి మూత పెట్టేసి. సరిపోవత్తమ్మ. సరిపోకపోతే చూద్దాం. అంటే కోడి లేతదా ముదురుదా మనకు తెలియదు కదా. చాలా అత్తమ్మ. ఇంకా కొన్ని పోయి. ఇక అత్తమ్మ 4 లోటలు పోసిన. ఇప్పుడు మూత పెట్టి కలిపి మూత పెట్టాలి అత్తమ్మ. కలిపి ఇక మూత పెట్టు. ఎంతసేపు ఉడకాలి అత్తమ్మ? ఇక అది ఉడికినంత సేపు ఉడికేదాకా ఉడకాలి. ఉడికిందా లేదా చూద్దామా అత్తమ్మ? చూద్దామమ్మా. కలుపుకోవాలా? చూడత్తమ్మ. ఇప్పుడు ఒక ముక్కది చూడత్తమ్మ. ఇప్పుడు నెక్స్ట్ ఏమేమి వేసుకోవాలి అత్తమ్మ ఉడికినాక? ఉడికిందా అత్తమ్మ? ఉడకాలి కొద్దిగా. ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా వేయాలి అత్తమ్మ? ఉడికిన తర్వాత కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, ధనియాల పొడి వేసేసి దించేసి కూడలు వండి పెడతా అంటే అత్త తింటా అంటే ఎంత మంచిగా ఉంటుంది. మసాలా వేయాలి అత్తమ్మ? ఇప్పుడు కొంచెం ఆగు. మసాలా వేయాలి అత్తమ్మ? పెడతారు కదా అని అడిగి
చూడత్తమ్మా ఎంత వేయాలి మసాలా 2 టీ స్పూన్లు ఉంటుందా 3 టీ స్పూన్లు మసాలా 3 టీ స్పూన్లు మసాలా ధనియాల పొడి ఇప్పుడు నేను దంచుకున్నా నూరినావు కదా ఆ గరం మసాలా ఆ కొత్తిమీర పుదీనా వేసి ఇది వేయాలత్తమ్మా మొత్తం వేయాలత్తమ్మ బస్ సూపర్ అత్తమ్మా పులుసు రాగి సంకటి కూడా బాగుంటది ఉడికితేనే ఇంత మంచిగా తింటే ఇంత మంచిగా ఉంటది అత్తమ్మ ఇంకా కొడుగుడ్ల పచ్చడి పెట్టుకున్నావా పెట్టుకున్నాం అత్తమ్మ అయిపోయింది అత్తమ్మ ఇంకోసారి కలపమంటారా ఇది మొత్తం వేసేయాలి అత్తమ్మ ఇగో కొత్తిమీర పుదీనా మొత్తం వేసిన అత్తమ్మ దించేయాలి కుండలా వండినప్పుడు మళ్ళా మనం దించిన తర్వాత కూడా 10-15 నిమిషాలు ఉడుకుతుంది కూర అది దగ్గర పడుతుంది అయిపోయినట్టేనా అత్తమ్మ రాగి ముద్ద కదా ఇప్పుడు ఏంటిది నెక్స్ట్ రాగి ముద్దకి ఎసరు పెట్టుకుందాం అత్తమ్మ ఇక ఈ కూర ఉడికింది అన్నారు కదా ఇక దించేసి రాగి ముద్దకి ఎసరు పెట్టుకుందామా అది దింపిన తర్వాత కూడా 15 నిమిషాలు 10 నిమిషాలు ఉడుకుతుంది కుండ కదా కుండ వేడికి ఉడుకుతా ఉంటది అయ్యో అత్తమ్మ ఇంకా దగ్గర పడుతుంది దించాలి అత్తమ్మ రాగి ముద్దలకు కొంచెం సూపే ఉండాలి ఇక దించుతున్నా అత్తమ్మ దించమ్మా దించు అయిపోయింది ఎసరు నాటికి అది రాగి సంకటికి ఎసరు పెట్టుకుందాం అత్తమ్మ ఎట్లా ఉడుకుతుంది చూడు అట్లా ఉడుకుతుంది ఉడికి అసలు దగ్గరకి అవుతుంది సూపర్ ఉంది అత్తమ్మ ఇగో అత్తమ్మ రాగి సంకటి చేసుకుందాము ఇగో నీళ్లు ఎన్ని పెట్టాలి అత్తమ్మ ఎన్ని బియ్యం ఇగో దీనికి సగం బియ్యం దీంతో 2 నీళ్లు ఇది ఎంత ఇది ఎంత 1కి 4 ఇది అర కిలో 1/2 కిలో బియ్యం పోసినాం లీటర్ నీళ్లు పోసినాం ఇగో పెడుతున్నా అత్తమ్మ ఇది ఎసరు రావాలి అత్తమ్మ ఎసరు రావాలి ఎసరు వచ్చినాక ఎసట్లు వేయాలి ఆ బియ్యం కడుగు బియ్యంలో నీళ్ళు పోసి బియ్యం కడుగు ఇగో బియ్యం కడిగిన బియ్యం పక్కకు పెట్టేసుకుంటున్నా ఇప్పుడు ఎసరు వచ్చినాక బియ్యం వేయాలి బియ్యం వేసినాక ఎంతసేపు ఉడకాలి అత్తమ్మ అన్నం మెత్తగా అయ్యేదాకా ఉడకాలి అత్తమ్మ ఎసరు వచ్చిందా చూద్దామా ఇగో గంజి ఇది వేసుకోవాలి ఎసర్ల బియ్యం ఉప్పు ఇట్లా పడుతుంది అత్తమ్మ ఇలా వేయాలి ఉప్పు నూనె నెయ్యి వేయాలి కానీ నూనె కలపాలి అత్తమ్మ కలుపు ఉప్పు ఇంత పడుతుంది అత్తమ్మ కొంచెం కొంచెం ఉప్పు సరిపోతుంది అత్తమ్మ ఇగో కలుపుతున్నా ఏం పొగ అమ్మా ఈ పొగ చల్లగుండా ఒకటే పెట్టుకుంటారు అత్తమ్మ హ్యాపీగా ఎంజాయ్ చేయండి పొగతో ఎంత టైం పడుతుంది 90% ఉడికిన తర్వాత రాగి పిండి పోయాలి సరే అత్తమ్మ ఎంత టైం పడుతుంది ఇది ఒక స్టైల్ మళ్ళా రాగి పిండి ఎంత పడుతుందో అంత ఒక గిన్నెలో పోసుకొని నీళ్లు పోసి కలిపి అది పోసి అదొక స్టైల్ దీంట్లో కూడా 4 రకాలు చేసుకోవచ్చు రాగి ముద్దలు అత్తమ్మ ఏవో కలుపుతున్నా పొంగొచ్చింది ఏంది అత్తమ్మ కట్టబట్టుకున్నారు ఉట్టిగానే పట్టుకున్నానమ్మా అది కలపడానికి పట్టుకున్నాకైతే అది కలపడానికి ఇది ఉంది అత్తమ్మ అది ఉన్నది కానీ అది కలపడానికి దీంతోనైతేనే కలిపి వస్తుంది అది రాగి సంకటి కట్టెతోనే కట్టెతో పట్టుకున్నావా లేకపోతే నన్ను కొట్టడానికి పట్టుకున్నావా అయ్యో నిన్నెందుకు కట్ట బిడ్డ నువ్వు నిన్ను కొట్టే అంతటి దాన్నా నేను ఇవాళ రేపు కోడని తిట్టున్నా అత్తమ్మ నేను అట్లాంటి దాన్ని కానలే అత్తమ్మ అత్తమ్మ అయిందా చూద్దామా చూద్దాం ఇగో అయింది అత్తమ్మ కలుపు నీళ్ళున్నాయా ఆ క్వాంటిటీకి రావాలి ఉడికినప్పుడు రాగి పిండి ఇట్లా పొయ్యాలి పోసి కుప్పలాగా ఒక దగ్గర ఇంత వేయాలి అంటే చుట్టు పోయాలి అత్తమ్మ ఇట్లా మొత్తం అంతా పొయ్యాలి చూడండి అత్తమ్మ ఒక్కసారి
మొత్తం పడేటట్టు పోయాలి. అటు కూడా చూడండి అత్తమ్మ. ఒక దగ్గర కుప్పలాగా పోయి కొంచెం అటు ఆడొద్దు. అక్కడ పోయి అక్కడ పోయి చాలా అత్తమ్మ. ఇంకా కొంచెం పోయి చాలా అత్తమ్మ. ఇక మూత పెట్టు. 1 కిలో పోసినావా? పోసిన అత్తమ్మ. ఎంతసేపు ఉంచాలి అత్తమ్మ? ఇక మంట తీసేద్దాం. ఎంతసేపు ఉంచాలి ఇది? ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలు ఉంచినాక తీసి దీంతో రుద్దాలి. అత్తమ్మ ఇగో ఇది పొంగొస్తుంది. ఈ మంట ఎంత తీయాలి అత్తమ్మ? మంట అడుగంటుతుందని మంట తీయాలి. అది నిప్పులతో మంచి సిమ్ములో ఒక 5 నిమిషాలు మగ్గాలంటారా? మగ్గాలి. కుమ్ముల పెట్టినట్టు ఉడుకుతుంది. ఉమ్మగిల్లాలి. ఇది ఉడికినాక మొత్తం రుబ్బాలి అత్తమ్మ? రుద్దాలి. ఎంతసేపు రుబ్బాలి? అది మొత్తం కలిసేదాకా రుద్దాలి. అయిపోతుంది అత్తమ్మ? ఇక అయిపోతుంది. నాటుకోడి కూర, రాగి సంకటి ఈ రోజు మన ఇంట్లో స్పెషల్. కలపాలి అత్తమ్మ? కలపొద్దు, దీంతోనే కలపాలి. ఇక మీరు కానిచ్చేయండి అత్తమ్మ. దించే ఇక. అత్తమ్మ అయిపోయిందా? అబ్బో, ఇద్దరు అక్క చెల్లెలు కూర్చొని మంచిగా నాతో చేయబెడుతున్నారు. కోడలు చేస్తుంటే మా టైంలో మేము చేసుకుంటాం అత్తమ్మ. ఇప్పుడైతే మీరు చేసి పెట్టాలి కదా. నేర్పితేనే కదా చేసి పెట్టేది. చూడత్తమ్మ, కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అత్తమ్మ. కొంచెం నెయ్యి వేసుకుంటే అయిపోయినట్టేనా అత్తమ్మ? నెయ్యి వేసుకుంటే అయిపోయినట్టు. ఇక ముద్దలు ఇవాళ మన ఇంట్లో రాగి సంకటి, నాటుకోడి పులుసు మస్తు ఉంటది అత్తమ్మ. తినడానికే సూపర్ ఉంది. తినడానికి కూడా సూపర్ ఉంటది. అదే అత్తమ్మ. అత్తమ్మ, రాగి సంకటి అంటే ఈ రాగి ముద్దలు ఎందుకు చేస్తారు అత్త? రాగి ముద్ద చేస్తే మనిషి కూడా పెట్టవచ్చు, రుచి కూడా వస్తుంది ముద్ద చేస్తే. అవునా అత్తమ్మ? ఇట్లా తీసుకొని అట్లా ఒక్కొక్క ముద్ద చేయాలి అత్తమ్మ? ఒక్కొక్క ముద్ద చేయాలి. ఇప్పుడు మనకు అనుకూలంగా లేవు కదా ప్లేట్లు. ఒక గిన్నెలో వేసి ఇట్లా వేసుకున్నా కూడా ముద్ద అవుతుంది. ఇది 1 కేజీకి ఎన్ని ముద్దలు అవుతాయి అత్తమ్మ? కేజీకి మనం పోసింది 1/2 సేరు బియ్యం, 1/2 సేరు పిండి, 6 ముద్దలు అయితే 6-8 ముద్దలు అయితే. కొంచెం కొంచెం పెట్టమ్మా, కాలుతాంది బాగా. సరే అత్తమ్మ. అత్తమ్మ మీద ప్రేమతో పెడుతున్నా. అత్తమ్మ, ఇగో నాటుకోడి పులుసు, రాగి సంకటి అన్నారుగా మన ఇంట్లో స్పెషల్. ఇగో తిందామా అత్తమ్మ? టేస్ట్ చేద్దామా? తిందాం. ఇగో పులుసు అన్నాను కదా అత్తమ్మ, దీనికోసమే పులుసు చేశారా? అందుకే పులుసు అన్నావు కదరా. ఇదే పులుసు. ఈ పులుసుతో తినాలి. సరే అత్తమ్మ. సూపర్ అత్తమ్మ. ఇదే నాటుకోడి పులుసు, రాగి ముద్ద. సరే అత్తమ్మ, మన ఇంట్లో సూపర్ స్పెషల్ ఈ రోజు. మీరు కూడా అందరు చేసుకొని ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా చేసుకొని తినండి మీ ఇంట్లో కూడా.